పార్టీ నాయకులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల పైన కూడా స్పెషల్ నజర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో భూ అక్రమణలు చేసిన వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి స్పెషల్ గా సిద్దిపేట జిల్లా అట్లాగే నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి భూ ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన విచారణ కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది. గతంలోనే మన యుధిష్ఠిర వార్తా ఛానల్ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా జరిగినటువంటి భూ దందాలు భూ కబ్జాలకు సంబంధించి వార్తలు కూడా మనం వెలువరించాం. బిట్టపల్లి శివార్లో ఏదైతే కొండలు తవ్వేస్తున్నారు భూములు కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం గతంలో వార్తలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం కావాలంటే చూడొచ్చు. ఇక ఇదే విధంగా చిన్నకోడు మండల పరిధిలోని అల్లిపూర్ రెవెన్యూలో కూడా ఎంత భూ కబ్జా గురైతే కూడా మనం వరుస కథనాలు అయితే వెలువరించాం. దాని మీద అక్రమ కేసులు అయితే కూడా పెట్టారు. అయినప్పటికీ కూడా మనం వెనకంజ వేయలేదు. అయితే ఇలా సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి భూ ఆక్రమణలపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ నజర్ పెట్టడం కాస్తంత సంతోషం కలిగించే అంశం. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ కేవలం విచారణకే పరిమితం అవుతుందా, సదరు భూ కబ్జా చేసిన నాయకుల మీద చర్యలు తీసుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.